నమస్తే మామ, అందరు బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. తమ్నెల్లో ఆల్రెడీ చూసే ఉంటారు. చూడండి, నేను మన బుచ్చిరెడ్డిపాలెంలోని మెయిన్ రోడ్లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర నుంచి చూస్తేనే పెద్ద పొగతో అయితే భయంకరంగా ఉంది మొబ్బంతా. ఈరోజు ఏందో జనాలందరూ ఏందా ఏందా అని ఎదురు చూస్తున్నారు. నేను కూడా అక్కడ ఏం జరుగుతుందో చూడాలని అయితే నేనైతే వెళ్ళాను. ఎందుకంటే మనం అక్కడ నుంచి చూస్తే నాకైతే అక్కడ పెట్రోల్ బంకులు అయితే 2 ఉన్నాయి కదా. ఏందబ్బా పెట్రోల్ బంకుల దగ్గర ఏం జరిగిందా ఏందా అని అయితే నాకైతే, మళ్ళీ పెట్రోల్ బంకులే కాకుండా దాని పక్కన చూసుకుంటే మనకి ఇక్కడ కోయిల్ మిల్లు కూడా ఉంది. నేను ఆ విధంగా అట్లా ఆలోచించాను. లేదంటే అక్కడ ఫ్లాట్స్ కూడా ఉన్నాయి కదా, అక్కడ ఏమైనా కాల్చి ఉంటారేమోలే వైర్లు కానీ అట్లాగే ఏదైనా అనుకున్నాను. కానీ ఇక్కడ తీరా వచ్చి చూసిన తర్వాత అసలు భయంకరమైన పొగ. ఒకసారి వీడియోలో చూడండి, వీడియోలో చూస్తేనే మీకు అట్లా ఉంది కదా. నేను డైరెక్ట్గా చూస్తే అసలు నిజంగా అసలు మన పైకి వచ్చేస్తున్నట్టుంది ఆ ఫీల్ అయితే. అబ్బో, లోపల నుంచి కార్లు అయితే ఒక్కసారిగా బయటికి తీసుకొని వస్తూ ఉన్నారు. నాకేం అర్థం కాలేదు. ఇది లక్ష్మీ నరసింహస్వామి సేల్స్ పాయింట్ అనమాట. అంటే కార్లు కానీ, టాటా మ్యాజిక్లు కానీ, టెంపోలు కానీ అట్లాగే ఇట్లాంటివన్నీ మనకి మోటార్కి సంబంధించిన అన్ని వెహికల్స్ అయితే వీళ్ళు సెకండ్స్లో తీసుకొచ్చి మనకి సేల్స్ అయితే చేస్తుంటారనమాట. ఇక్కడ చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 50 దాకా ఉండొచ్చు నాకు తెలిసి. ఇవన్నీ ఒక్కసారిగా తగలబడిపోతున్నాయి. వాటిని ఎవ్వరూ ఆపలేనంత మంటలు అయితే ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ వీడియోలో కూడా చూడండి మీరు, వెహికల్స్ అన్నీ అక్కడ దగ్గరగా, అంటే ఇవి ఒక క్యూ లైన్ లాగా పెట్టున్నారు. ఆ క్యూ లైన్ లాగా ఉండటం వల్ల అదే మైనస్ పాయింట్ అయింది అక్కడ చెప్పాలంటే. ఎందుకంటే మనకి ఒకటి అంటుకుంటే దాని పక్కనే ఇంకొకటి ఉంది కదా, అట్లా 1 by 1 అన్నీ అంటుకుంటూ వచ్చేస్తున్నాయి. చూడండి మీరు ఇక్కడ ఎంతమంది కష్టపడుతున్నారో. ఇక్కడ ఈ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ నేను నా తరపు నుంచి చెప్తున్నాను. ఎందుకంటే అసలు ఇక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ షెడ్ గల్ల ఓనర్ కూడా ఇక్కడ లేడంట. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏ సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ చూడండి ఎంత కష్టపడి ఎంత హెల్ప్ చేస్తున్నారంటే, మానవత్వానికి నిజంగా వీళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. ప్రతి ఒక్కరికి మానవత్వం ఉంది కాబట్టి వీళ్ళు వచ్చి ఇంత హెల్ప్ చేస్తున్నారు. ఎవరికి సంబంధం లేని మ్యాటర్ ఇది, వాళ్ళ ఇంట్లోది కాదు కదా. ఎందుకని ప్రతి ఒక్కరు అది అట్లా అందరు కలిస్తేనే ఏదైనా పని కూడా జరుగుతుంది. ఇక్కడ చూడండి మంటలు అయితే భయంకరంగా వస్తున్నాయి. దగ్గర నుంచి చూస్తేనే అసలు భయం వేసిపోతుంది. అవి గాలికి ఒక్కసారిగా అటు ఇటు పైకి వచ్చేస్తున్నాయి. అక్కడ వీడియో తీయాలంటే నాకైతే చాలా అంటే చాలా హీట్ వస్తుంది అక్కడ నుంచి చెప్పాలంటే. నిజంగా నేను అప్పటికీ లాంగ్ నుంచి చేశాను. చూడండి పొగ ఒక్కసారిగా నా పైకి కూడా వచ్చేస్తుంది. నేను మళ్ళీ దగ్గర నుంచి క్లియర్గా చూపించాలని నేనైతే ఈ వీడియో చేశాను. దయచేసి ఎవరు ఇలాంటి వీడియోస్ కూడా చేయొద్దు. ఇలాంటి వీడియో చేయడం కూడా చాలా తప్పు అనే చెప్పాలి. ఎందుకంటే అంత రిస్కీ మంటల్లో దగ్గరికి వెళ్ళి వీడియో చేయడం అనేది చాలా తప్పే అది. కానీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్కరూ దయచేసి వాహనాలు కానీ ఏదైనా సరే కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కువ వాటర్ని అయితే యూజ్ చేయండి. ఎందుకంటే మనకి బండిలో కూడా ఆయిల్ అనేది ఎక్కువ ఫుల్ ట్యాంక్ చేపించి పెట్టడం అనేది చాలా తప్పు. ఈ రోజుల్లో ఆయిల్ అనేది ఎండకి హీట్కి ఆవిరైపోద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫైర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకి చక్రాలు ఉన్నాయి కదా, అవన్నీ తగలబడిపోతున్నాయి. ప్లస్ ఈ వాహనాలన్నీ ప్రతి ఒక్కటి మనకి ప్లాస్టిక్ ఐటమ్స్తో ఉంటాయి కదా, అందువల్ల వాటిని ఎవరు ఆపలేని విధంగా మండిపోతున్నాయి. ఎవరికి ఏం అర్థం కావట్లేదు. ఒకరా ఇద్దరు ఆపడానికి ఎవరూ ఆపలేరు. ఇక్కడ చూడండి చిన్న పైప్ తెచ్చి వాటర్ కొట్టేదానికి చూస్తున్నాడు. కానీ చిన్న చిన్న నీటి చుక్కలు అనేవి దానిపైన పడితే ఇంకా ఫైర్ అనేది ఎక్కువైపోతుంది. దాన్ని ఎవరు ఆపలేకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ ఫైర్ ఇంజిన్ కాల్ చేశారు. మన బుచ్చిరెడ్డిపాలెంలో ఫైర్ ఇంజిన్ లేదు కాబట్టి నెల్లూరు నుంచి రావాలి. అది వచ్చేటప్పటికి చాలా టైం పట్టుద్ది. ఆల్మోస్ట్ అది వచ్చేటప్పటికి ఇక్కడ ఒక 5 వాహనాల దాకా కాలిపోయాయి. అవి కూడా పెద్ద పెద్ద టాటా మ్యాజిక్లో అవి ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రాణ నష్టం అయితే ఎవరికి ఏమీ కాలేదు. కానీ ఇది ఎట్లా జరిగింది అనేది ఒక పెద్ద మిస్టరీగానే చెప్పొచ్చు. ఎవరికి తెలీదు అసలు. ఇది పక్కన ఉన్న ప్లాస్టిక్ వల్ల ఎండకి ఏదైనా హెవీ హీట్ అయ్యి కాలిందా, లేకపోతే ఎవరైనా సిగరెట్లు దాగి అక్కడ వేసారా, లేకపోతే కావాలైనా ఎవరైనా నిప్పంటించారా అనేది ఎవరికి తెలీదు. ఎవరైనా తెలిసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పింది నాకు తెలిసిన ఇన్ఫర్మేషను. నాకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా ఉండొచ్చు. మేబీ నిజాలే ఎంత అనేది మనకు కూడా క్లారిటీగా తెలియదు. కాబట్టి ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. మనకి దీని గురించి ఒక క్లారిటీగా నేను షార్ట్ వీడియో కూడా చేస్తున్నాను, చూడండి. ఇలాగే మరిన్ని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ కూడా ఫాలో అయిపోండి. చూడండి అసలు మంటలు చూస్తుంటేనే భయం వేసిపోతుంది. దగ్గర నుంచి చూస్తుంటే అసలు హెవీ చాలా సెగొచ్చేస్తుంది చూస్తుంటే. అసలుకే ఎండలు అనేవి భయంకరంగా ఉన్నాయి. ఇలాంటి ఎండల్లో ఇలాంటి సెగలు అనేవి కూడా చాలా డేంజర్ అనే చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అలాగే
ఎండలో దయచేసి ఎవరు బయట తిరగొద్దు. ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే మాత్రమే బయట తిరగండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కూడా ఫాలో అయిపోండి. ఇంకా చాలా వీడియోస్ అన్నీ వస్తుంటాయి మన ఛానల్లో. చూడండి ఎంతమంది చూడడానికి వచ్చారో. అసలు బుచ్చి మొత్తం గందరగోళం అయిపోయింది. దీని అడ్రస్ విషయానికి చూసుకుంటే మనకి లైలా హాల్ దగ్గర ఉన్న ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఓకే, మరి ఉంటాను, బాయ్.